టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యాయమని అన్నారు. కొండా సురేఖ కూతురు అలా మాట్లాడి ఉండకూడదని చెప్పారు. కులాల గురించి కొండా సుస్మిత వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇక పార్టీ నేతలు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. కేటీఆర్ హరీష్ రావుకు కొబ్బరి చిప్ప దొరికినట్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు లబ్ధి పొందేలా వ్యవహరిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యాయమని అన్నారు. ఇక కొండా సురేఖ కూతురు అలా మాట్లాడి ఉండకూడదని చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. డీసీసీ నియామకాలకి సంబంధించి నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు పలువురు మంత్రులతో పాటు మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీకి పయనమైన విషయం మనకు తెలిసిందే. నిన్న 3 గంటల నుంచి ఇవాల్టి వరకు కూడా సుదీర్ఘంగా ఏఐసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులకి సంబంధించినటువంటి ఏదైతే సమాచారము అలాగే చర్చలు సుదీర్ఘంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే కాసేపటి క్రితమే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో చిట్చాట్ చేశారు మీడియా ప్రముఖులతో. ప్రస్తుతం అయితే డీసీసీ అధ్యక్షుల నియామానికి సంబంధించి చాలా వరకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చాము, మొత్తం నివేదిక మొత్తం కూడా సమర్పించాము. అనంతరం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఉన్నారు. దాదాపు 6 మంత్రుల దాకా డీసీసీ అధ్యక్షులు దీనిలో కూడా ఉన్నారు. కాబట్టి ఆ మంత్రులకి డీసీసీ పదవి అడ్డంకి కాదు అన్న కోణంలో కూడా ఒక వ్యాఖ్య చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే కొండా సురేఖ తనయ ఎవరైతే ఉన్నారో సుష్మిత చేసినటువంటి కులాలకి సంబంధించినటువంటి సెపరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు సమంజసం కాదు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఆ కొండా సుష్మిత ఆ విధంగా మాట్లాడాల్సింది కాదు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఏదైతే మంత్రుల మధ్య పంచాయతీకి సంబంధించి తన పరిధిలోకి అయితే రాలేదు, సీఎం ని పిలిచి అయితే అధిష్టానం మాట్లాడి ఉండొచ్చు అన్న కోణంలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు చెప్పిన సంగతి చూసుకోవచ్చు. మొత్తం మీద ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి పలువురు మంత్రులతో పాటు వ్యవహారాల ఇన్ఛార్జ్ టీపీసీసీ చాలా వరకు కూడా కీలకమైనటువంటి డీసీసీ పదవిలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి సుదీర్ఘంగా అయితే నిన్నటి నుంచి కూడా సుదీర్ఘంగా అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. మరోవైపు బీహార్ ఎన్నికలు, ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికలు, ఈ రెండింటి నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా చర్చలు వస్తున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద ఈసారి జరగబోయేటటువంటి బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఓట్ చోర్ గద్దె చోర్ అనే అంశాన్ని చాలా కీలకంగా తీసుకుంది. కాబట్టి బీహార్ లో ఎలాగైనా సరే కాంగ్రెస్ జెండా ఎగరేయాలి అన్న కోణంలో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి క్యాంపెయినింగ్ సంబంధించి కూడా రేవంత్ రెడ్డితో చర్చించినట్టుగా అయితే తెలుస్తుంది. నిన్నటి నుంచి కూడా ఉత్తమ్ తో పాటు బట్టి ఇతర మంత్రులు కూడా చాలా మంది అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఇటు రోజుకి 2 మంత్రులు చొప్పున క్యాంపెయినింగ్ లో నవీన్ యాదవ్ కు మద్దతుగా వెళ్తున్న సంగతి కూడా తెలిసిందే. ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు చేసినటువంటి ఈ 2 కీలక వ్యాఖ్యలు ఎవరైతే కొండా సురేఖ తనయ ఎవరైతే ఉన్నారో కొండా సుష్మిత చేసినటువంటి కులాలకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు అన్న కోణంలో పేర్కొనడము, మరోవైపు డీసీసీ అధ్యక్షుల్లో బరిలో మంత్రులు కూడా ఉండడం అనేది కూడా ఇంకొక వ్యాఖ్య కూడా మనం పరిగణించవచ్చు. ఇంకొక ఎలిగేషన్ ఏదైతే మంత్రుల మధ్య వరుసగా వస్తున్నటువంటి విభేదాలకి సంబంధించి కూడా ఇది తన పరిధిలోకి రాలేదు, అధిష్టానం సీఎం వద్దకు తీసుకువెళ్ళింది అనుకుంటా అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. వైశాలి. Right. Thank you, Usha. Thanks for the updates.